నమస్తే, వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ముందు ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ పెంచాలనుకోండి, ఇమ్మీడియట్గా దాన్ని ఒక హాట్ అట్మాస్ఫియర్లో ఉంచుతాం. హాట్ అట్మాస్ఫియర్ ఎక్కడుందండి అంటే ఇంట్లో ఓవెన్లో పెట్టచ్చు, ఆరు ఎండలో ఉంచవచ్చు, ఆర్ అది ఒకవేళ స్టవ్ మీద ఉంచగలిగింది అయితే స్టవ్ మీద హీట్ చేయొచ్చు. అదే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ టెంపరేచర్ తగ్గించాలంటే వీ ప్రిఫర్ ఫ్రిడ్జ్ ఆర్ ఏసీ రూమ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు కూడా దాని యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. హీటింగ్ అన్నది చాలా ఈజీగా చేయొచ్చండి. హీటింగ్ చాలా అంటే ఏదైనా ఒకటి బర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కాబట్టి బర్నింగ్ అనేది కంపారిటివ్గా చాలా ఈజీ ప్రాసెస్. మరి అలాంటి ఏదైనా ఒక ప్రాసెస్ తోటి మనం కూలింగ్ చేయగలమా అంటే కూలింగ్ సమ్వాట్ డిఫికల్ట్. ఆలోచించండి, మీకు తెలిసింది ఏమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ సహాయం లేకుండా జస్ట్ బర్నింగ్ లాంటి ఒక సింపుల్ ప్రాసెస్ తోటి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కూల్ చేయగలమా? అలాగా కూలింగ్ రియాక్షన్ ఇచ్చేవి మన ఇంట్లోనూ ఆర్ సింపుల్గా ఎక్కడ లేవండి. మరి కూలింగ్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయగలము? ఆర్ ఈ పర్టికులర్ అప్లయన్సెస్ ఏసీ, ఫ్రిడ్జ్ లాంటివి ఎలా హాట్ నుంచి అంటే హీట్ ఎక్కువగా ఉన్న టెంపరేచర్ ఎక్కువగా ఉన్న కండిషన్స్ నుంచి టెంపరేచర్ తక్కువగా ఉన్న కండిషన్స్ని తీసుకొస్తాం. వీటిలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఏదో అది పని చేస్తుంది, అది కూల్ అయిపోతుంది అన్నట్టుగా కాకుండా వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ బిహైండ్ దట్ అప్లయన్సెస్ అన్నది ఆలోచించారండి ఎప్పుడైనా? సో మనం చదువుకున్న సబ్జెక్టు మన ఆలోచనల్ని అటువైపు తీసుకెళ్ళాలి. వాయుస్థితి పాఠం మనం చదువుతున్నప్పుడు ఈ గ్యాసెస్ స్టేట్లో డిఫరెంట్ ఈక్వేషన్స్ చూసాం. PV ఈజ్ ఈక్వల్ టు nRT అంటే టెంపరేచర్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అని అక్కడ చూసాం. అలాగే వాయుస్థితి గురించి మనం చదువుకున్న కొన్ని నియమాలు ఆర్ పోస్టులేట్స్లో ఒక వాయువు యొక్క ఉష్ణోగ్రత దాని యొక్క అంతర్గత శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చదువుకున్నాం. అంటే అంతర్గత శక్తి, గత శక్తి అనే దానికి వాయువులో యొక్క ఉష్ణోగ్రత అనులోమానుపాతంలో ఉంటుంది. సో వాయు యొక్క ఉష్ణోగ్రత ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో వాయు యొక్క ఇంటర్నల్ ఎనర్జీ తగ్గించిన ఆర్ వాయు యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచి ప్రెజర్ తగ్గించిన ఆర్ ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంచి వాల్యూమ్ తగ్గించిన ఆటోమేటిక్గా టెంపరేచర్లో తగ్గుదల కనబడాలండి. మనకి ఈక్వేషన్స్లో కనబడుతున్న, మనం చదువుకున్న నియమాల్లో కనబడుతున్న సింపుల్ విషయాలు. అయితే ఏ పర్టికులర్ ప్రాసెస్లో మనకు సాధారణంగా కూలింగ్ అనే ప్రక్రియను మనం సాధిస్తున్నాము అని కానీ చూసినట్లయితే ఇంపార్టెంట్ కొన్ని ప్రక్రియలు ఏంటంటే, ఒకటి హిమీకరణ మిశ్రమాలను ఉపయోగించడం, NaCl అండ్ ఐస్ హిమీకరణ మిశ్రమంగా వాడతామని చెప్తున్నాం. అలాగే చల్లటి ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉంచి వాటిలో మనం వేడి ఆబ్జెక్ట్ని దేనిని పెట్టినప్పుడు థర్మోడైనమిక్స్ ప్రకారం బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న రీజన్ నుంచి టెంపరేచర్ తక్కువగా ఉన్న రీజన్కి హీట్ ఫ్లో అవుతుంది. కాబట్టి టెంపరేచర్ ఈక్విలిబ్రియం మెయింటైన్ అయ్యేంత వరకు, అంటే హీట్ ఫ్లో అనేది ఈక్విలిబ్రియం మెయింటైన్ అయ్యేంత వరకు ఆర్ బోత్ టెంపరేచర్స్ ఈక్వల్ అయ్యేంత వరకు మనకి హీట్ ఫ్లో జరిగి టెంపరేచర్లో హాట్ బాడీ యొక్క టెంపరేచర్ తగ్గించబడుతుంది. ఇది మీరు చిన్నప్పటి నుంచి ఐస్లు అమ్మే బాళ్ళలో అది చూసుంటారు. వాళ్ళ యొక్క పెట్లో ముందుగా NaCl అండ్ ఐస్ రెండు మిక్స్ చేసిన ఒక మిక్సర్ని పెట్టుకొని దాంట్లో ఈ ఐస్ ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువసేపు ఐస్ని కూలింగ్గా ఉంచగలదు. సో హిమీకరణ మిశ్రమాలు ఉపయోగించడం అనేది ఒక ఓల్డెస్ట్ టెక్నిక్. ఇంకా లోవర్ టెంపరేచర్స్ కావాలనుకోండి ఏం చేయొచ్చు? ఎప్పుడైనా బాష్పశీల ద్రవాలని అల్ప పీడనాల వద్ద ఎగిర్చామనుకోండి, అంటే ఎగర్చడం అంటే ద్రవ స్థితి నుండి
వాయు స్థితికి బాష్పీభవనం జరిగేటట్టుగా మనం ప్రేరేపించాం అనుకోండి, ద్రవ స్థితి నుండి బాష్పీభవనం చెందడం, ఈ బాష్పీభవనం గుప్తోష్ణం అనే ఉష్ణరాశి అవసరం అండి ఆ ప్రక్రియ జరగాలంటే. ఈ పని కోసం కావాల్సిన ఉష్ణాన్ని ఆ ద్రవం దాని యొక్క అంతర్గత శక్తి నుండి తీసుకుంటుందండి. కాబట్టి దాని యొక్క అంతర్గత శక్తి తగ్గించబడి ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుందండి. ఇది కూడా మీరు మీ లైఫ్లో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీ మీద ఏమైనా కొన్ని రకాల లిక్విడ్స్ స్పిల్ అయినప్పుడు ఆర్ కొన్ని లిక్విడ్స్ని మీరు టచ్ చేయగానే యూ ఫీల్ దట్ కూలింగ్. ఎందువలన ఆ కూలింగ్ ఎఫెక్ట్ మీరు అబ్జర్వ్ చేయగలరంటే, మీ బాడీ టెంపరేచర్ 37 degrees Celsius ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఫింగర్ని కానీ దేన్నైనా మీరు అటువంటి లిక్విడ్స్లో పెట్టారనుకోండి, ఆ లిక్విడ్స్ మీ యొక్క బాడీ మీద పడ్డాయనుకోండి, ఆ లిక్విడ్ ఎవాపరేట్ అవడానికి కావాల్సిన ఉష్ణరాశిని మీ బాడీ నుంచి తీసుకుంటుంది. కాబట్టి మీ బాడీ ఉష్ణరాశిని కోల్పోతుంది. బాడీ ఎప్పుడైతే ఉష్ణరాశిని కోల్పోతుందో ఆటోమేటిక్గా యూ ఫీల్ దట్ కూలింగ్. సో ఇది టెక్నిక్ ఏంటంటే, బాష్పశీల ద్రవాలని అల్పపీడనాల దగ్గర ఎగర్చడం అనేది. వాలటైల్ లిక్విడ్స్ని లో ప్రెజర్ల దగ్గర మనం ఎవాపరేట్ చేసినట్లయితే కూలింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే జౌల్ థామ్సన్ ప్రభావం. ఏంటండి జౌల్ థామ్సన్ ప్రభావం? ఈ ప్రభావం గురించి ఈ సెషన్లో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇది కాకుండా ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అనేది ఒకటి, అంటే స్థిరోష్ణక అనయస్కాంతీకరణ అనే ప్రక్రియ ఒకటి. అలాగే ఇంకొకటి వర్క్ డన్ ఇన్ ఎన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ బై ఎ గ్యాస్. ఇది కూడా ఏంటంటే కూలింగ్ని కాజ్ చేస్తుందండి, అంటే టెంపరేచర్ డిక్రీజ్కి కారణం అవుతాయి. సో ఇందులో ఈరోజు మనం ఈ సెషన్లో చెప్పుకోబోయేది ఏంటంటే జౌల్ థామ్సన్ ప్రభావం. మీకు థర్మోడైనమిక్స్ లెసన్స్లోనే వస్తుందండి, గ్యాస్ స్టేట్ లెసన్లోనే వస్తుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ద ఫిజిక్స్ ఆల్సో. వాట్ ఈస్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్? జౌల్ అండ్ థామ్సన్ ఇన్ కొలాబరేషన్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ నుండి ఈ సిద్ధాంతాన్ని పోస్టులేట్ చేశారండి. యాక్చువల్గా వాళ్ళు చెప్పకముందు కూడా మానవ జాతి ఈ జౌల్ థామ్సన్ ప్రభావం చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుందండి. ఏదన్నా తాగేటప్పుడు ఆర్ తినేటప్పుడు మనకు బాగా వేడిగా అనిపించింది అనుకోండి, ఏం చేస్తాం మనం గాలి వస్తామండి. అంటే హై ప్రెషర్ నుంచి మనం ఒక సన్నని రంధ్రం ద్వారా గాలిని బయట పంపించామనుకోండి, బాగా అట్మాస్ఫియర్ 1 atmosphere ఉంటుంది, 1 atmosphere ప్రెషర్ ఉంటుంది. సో హై ప్రెషర్ ఏరియాలోంచి లో ప్రెషర్ ఏరియాలోకి సన్నని రంధ్రం ద్వారా కొన్ని గాలి వదిలినప్పుడు ఆ వచ్చే గాలి యొక్క ఉష్ణోగ్రత మనం చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తాం అనుకోండి, చాలా చల్లగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. లోపల 37 degrees, బయట చల్లగా అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 37 degrees Celsius. సో ఈ రకంగా మనం చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఈ ఎఫెక్ట్నే వాళ్ళు ఎలా పోస్టులేట్ చేశారంటే, స్థిరోష్ణక ప్రక్రియలో అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఒక వాయువుని వ్యాకోచింపు చేసినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్పారు. ఏంటండి స్థిరోష్ణక ప్రక్రియ అయి ఉండాలి అంటే బయట నుంచి ఉష్ణ రాశి మనం దానికి ఇవ్వడం కానీ బయటకు ఉష్ణ రాశి అది కోల్పోవడం కానీ జరగకూడదు. స్థిరోష్ణక ప్రక్రియలో అధిక పీడన ప్రాంతం నుండి, ఎక్కడి నుండి అండి, అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఒక వాయువుని సన్నని రంధ్రం ద్వారా వ్యాకోచింప చేస్తే ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. సో డెఫినేషన్ మరొకసారి వినండి. స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువుని అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి సన్నని రంధ్రం ద్వారా వ్యాకోచింపు చేసినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతలో తగ్గుదల కనబడుతుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే జౌల్ థామ్సన్ ప్రభావం అని అంటాం. జౌల్ థామ్సన్ ప్రభావం అనేది యూనివర్సల్ ఎఫెక్టా, అంటే ఏ పరిస్థితుల వద్దైనా చేయొచ్చా, ఏ వాయువుకైనా చేయొచ్చా అంటే కరెక్ట్ కాదండి. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ వాయువు ఆదర్శ వాయు ప్రవర్తన కలిగి ఉండకూడదు. ఆదర్శ వాయు ప్రవర్తన కలిగి ఉన్న వాయువులు జౌల్ థామ్సన్ ప్రభావాన్ని చూపించవండి. ఏంటి ఆదర్శ వాయు ప్రవర్తన, జౌల్ థామ్సన్ ప్రభావాన్ని ఎందుకు చూపించవని చెప్పుకుందాం తర్వాత.
రెండవది ఇట్ షుడ్ బి అన్ అడియాబాటిక్, అంటే స్థిరోష్ణిక ప్రక్రియ అయి ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎనీ గ్యాస్ ఎట్ బిలో సర్టెన్ టెంపరేచర్, అంటే ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జౌల్ థామ్సన్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద జౌల్ థామ్సన్ ప్రభావాన్ని చూపించదండి, రివర్స్ లో చూపిస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కూలింగ్ హీటింగ్ జరుగుతుంది. సో ఈ పర్టికులర్ టెంపరేచర్ని ఏమంటామంటే మనం జౌల్ థామ్సన్ ప్రభావం రివర్స్ అయ్యే టెంపరేచర్ కదండి, దీన్ని ఏమంటామంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అని అంటాం. దీన్ని టీ ఇన్వర్స్, టీ సబ్ ఐఎన్వి అని రాస్తాం. ఇక జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ తాలూకా మ్యాగ్నిట్యూడ్, అంటే ఎంత పరిమాణంలో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ మనకు కనబడుతుంది, ఎంత కూలింగ్ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అన్నది ఒక సింపుల్ రేషియోగా చెప్తామండి. అంటే డెల్టా టీ బై డెల్టా పి, అంటే ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పు బై ప్రెషర్లో వచ్చిన మార్పు. దీన్ని మ్యూ జేటీ ఏంటంటే దేంతో చూపిస్తాం, మ్యూ జేటీతో చూపిస్తాం. మ్యూ సబ్ జేటీ అంటే జౌల్ థామ్సన్ అనే పదం వచ్చేటట్టుగా జేటీ రాస్తున్నాం. ఈ మ్యూ జేటీ అనే దాంతో మనం జౌల్ థామ్సన్ గుణకాన్ని చూపిస్తున్నాం. జౌల్ థామ్సన్ గుణకము లేదా మ్యూ జేటీ ఈజ్ ఈక్వల్డ్ డెల్టా టీ బై అంటే T1 మైనస్ T2 బై P1 మైనస్ P2. దీన్ని డిఫరెన్షియల్ ఫామ్ ఎలా చెప్పుకోవచ్చు అంటే డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ మ్యూ జేటీగా చెప్పుకోవచ్చు. ఈ మ్యూ జేటీ విలువ అంటే టెంపరేచర్లో కనబడే తగ్గుదల ఎక్కువగా ఉందనుకోండి, మ్యూ జేటీ విలువ పాజిటివ్గా ఉంటుంది. మ్యూ జేటీ విలువ పాజిటివ్గా ఉందనుకోండి మనకు కూలింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది. మ్యూ జేటీ విలువ నెగిటివ్గా ఉందనుకోండి మనకి హీటింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది. ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాసెస్, ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాసెస్ అంటే CO2, H2S, Cl2 ఇలాంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అంటే వీటి యొక్క క్రిటికల్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వీటన్నిటికీ కూడా మ్యూ జేటీ విలువ గది ఉష్ణోగ్రత వద్ద పాజిటివ్గా ఉంటుందండి. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఈ వాయువులను కానీ జౌల్ థామ్సన్ ప్రభావానికి గురి చేస్తే మనం కూలింగ్ని సాధించవచ్చు. అదే గది ఉష్ణోగ్రత దగ్గర హైడ్రోజన్, హీలియం, నియాన్, ఆర్గాన్ లాంటి వాయువులను కానీ జౌల్ థామ్సన్ ప్రభావానికి గురి చేసాం అనుకోండి విల్ అబ్జర్వ్ హీటింగ్. కారణం ఏంటంటే వీటి యొక్క టీ ఇన్వర్స్ చాలా తక్కువగా ఉంటుందండి, అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్స్కి ముందు చల్లార్చిన తర్వాత ఈ వాయువులు కూడా మనం జౌల్ థామ్సన్ ప్రభావానికి గురి చేయొచ్చు. సో అట్ లోవర్ టెంపరేచర్స్ మనం హీలియము, హైడ్రోజన్ వాటిని కూడా జౌల్ థామ్సన్ ప్రభావానికి గురి చేయొచ్చు. బట్ అట్ నార్మల్ టెంపరేచర్స్ ఆర్ రూమ్ టెంపరేచర్స్ హైడ్రోజన్, హీలియం లాంటివి జౌల్ థామ్సన్ ప్రభావాన్ని కానీ గురి చేస్తే దే విల్ హీటప్, అంటే అవి టెంపరేచర్ని రైజ్ చేసుకుంటాయి. అసలు ఎందువలన కొన్ని టెంపరేచర్ని తగ్గించుకుంటున్నాయి, కొన్ని ఎందువలన టెంపరేచర్ని రైజ్ చేసుకుంటున్నాయి అనేది కానీ అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ విభిన్న రకాలుగా ఉండడానికి కారణం ఏంటంటే అసలు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కారణం ఏంటో చూడండి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కారణం ఏంటి అంటే అధిక పీడన ప్రాంతంలో ఉన్న వాయువుగా అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, దానిలో అణువులు దగ్గరగా ఉండి వాటి మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయండి. ఆకర్షణ బలాలని ఆదర్శ వాయువులో లేవండి, ఇక్కడే ఉన్నాయి. ఇది నిజవాయు ప్రవర్తన కలిగి ఉంటుంది. సో అంతరణక ఆకర్షణ బలాలు కలిగి ఉన్న ఒక వాయువుని మనం వ్యాకోచింపు చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, అణువులు దూరంగా వెళ్తాయి. అణువులు దూరంగా వెళ్ళాలంటే ఆకర్షణ బలాలకు వ్యతిరేకంగా పని జరగాలి అంటే ఆటోమేటిక్గా శక్తి ఖర్చు అవ్వాలి. అది ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి బయట నుంచి మనం శక్తిని ఇవ్వట్లేదు. కాబట్టి ఏం జరుగుతుందండి, ఆ అణువుల్లో ఉండే ఆ వాయువులో ఉండే అంతర్గత శక్తే ఈ పని జరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొంత శక్తి పని జరగడానికి ఉపయోగపడింది, ఎక్స్పాన్షన్కి ఉపయోగపడింది. కాబట్టి ఏం జరుగుతుందండి, వాయువు యొక్క శక్తి తగ్గి ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది అంతరణక ఆకర్షణ బలాలు ఉన్న వాయువుల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాస్ అన్నిటికీ కూడా అట్ నార్మల్ టెంపరేచర్
దే హ్యావ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, అట్రాక్టివ్ ఫోర్సెస్. కాబట్టి వాటిని అధిగమించడం కోసం పని జరిగింది. కాబట్టి వాటన్నిటిలో కూడా μJT విలువ పాజిటివ్గా ఉండి వీ కెన్ అబ్జర్వ్ కూలింగ్. మరి హైడ్రోజన్, హీలియం లాంటి వాయువులు తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? వీటిలో అంతరణిక ఆకర్షణ బలాలు చాలా స్వల్పంగా ఉంటాయి, చాలా తక్కువ. ఈవెన్ దే హ్యావ్ రెపల్సివ్ ఫోర్సెస్, వికర్షణ బలాలు ఉంటాయి. సో వికర్షణ బలాలకి అగెనెస్ట్గా పని జరగట్లేదండి అక్కడ. కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు లూజ్ ఎనర్జీ. ఈవెన్ వికర్షణ బలాలకి ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది మనకి ఎనర్జీ ఇంక్రీజ్కి కారణమయ్యి అది ఏం జరుగుతుందంటే టెంపరేచర్ని రైజ్ చేస్తుంది. సో ఆకర్షణ బలాలకు వ్యతిరేకంగా పని జరిగినప్పుడు ఉష్ణోగ్రతలో తగ్గుదలను అబ్జర్వ్ చేస్తాం. వికర్షణ బలాలకు అనుకూలంగా పని జరిగినప్పుడు ఉష్ణోగ్రతలో పెరుగుదలను అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి టీ ఇన్వర్స్ కన్నా అబవ్ టెంపరేచర్ దగ్గర ఎప్పుడైనా కానీ మనం జౌల్ థామ్సన్ ప్రక్రియని కానీ చేసినట్లయితే ఆటోమేటిక్గా వీ అబ్జర్వ్ హీటింగ్. సో టీ ఇన్వర్స్ ప్రకారంగా చూసాం అనుకోండి, అట్ టీ ఇన్వర్స్ దేర్ ఇస్ నో హీటింగ్ ఆర్ నో కూలింగ్. విలోమ ఉష్ణోగ్రతకు నిర్వచనం ఏంటంటే ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అయితే ఒక వాయు యొక్క μJT వాల్యూ ధనాత్మకం నుండి రుణాత్మకం అవుతుందో లేదా రుణాత్మకం నుంచి ధనాత్మకం అవుతుందో ఆ పర్టికులర్ టెంపరేచర్ని మనం ఇన్వర్షన్ టెంపరేచర్ లేదా విలోమ ఉష్ణోగ్రత అని అంటాం. సో ఏ వాయు, ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ ఉంటుందండి. ఈ ఇన్వర్షన్ టెంపరేచర్ విలువ దాని యొక్క ఏబి విలువల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇన్వర్షన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ TINV ఈజ్ ఈక్వల్ 2A/BK రాయొచ్చండి, లేదా 27/4 TCకి సమానంగా ఉంటుందండి. ఇన్వర్షన్ టెంపరేచర్ యొక్క విలువ ఆ వాయు యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రతతో సంబంధం కలిగి ఉందండి. ఎలాగా? T ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 27/4 TC. సో ఈ రకంగా ఇన్వర్షన్ టెంపరేచర్ విలువ ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఏ వాయువు అయినా కానీ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా అధిక ఉష్ణోగ్రతల వద్ద జౌల్ థామ్సన్ ప్రభావానికి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా అల్ప ఉష్ణోగ్రతల వద్ద జౌల్ థామ్సన్ ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఈ రకంగా జౌల్ థామ్సన్ ప్రభావాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ జౌల్ థామ్సన్ ప్రభావాన్ని ఉపయోగించుకొని వాయువుల్ని చల్లబరచడము మరియు వాయువుల్ని ద్రవీకరించడం కూడా చేస్తూ ఉంటారు. వాయువులను చల్లబరచడానికి, వాయువులను ద్రవీకరించడానికి జౌల్ థామ్సన్ ప్రభావం అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ చేయాలంటే ఫస్ట్ వాయువుని టీ ఇన్వర్స్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లార్చాలి వేరే మార్గాల ద్వారా. ఆ తర్వాత జౌల్ థామ్సన్ ప్రభావాన్ని మనం అప్లై చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.